హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణీస్ కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఆనియన్ బోండా అండి. వెదర్ చల్లగా ఉన్నప్పుడు కానీ, లేదా ఈవినింగ్ స్నాక్ టైప్ కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా, ఎందులోకైనా ఈ ఆనియన్ బోండా చాలా టేస్టీగా, క్రిస్పీగా బాగుంటుందండి. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా ఎంతో ఈజీ అండి. ఇది ఎవరైనా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్ టైప్ అయినా చిన్నపిల్లలు కానివ్వండి, ఆఫీస్ నుంచి ఎంతో అలసిపోయి వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఎంతో వేడివేడిగా ఇష్టంగా తినేస్తారండి. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికి కావలసిన పిండి అండి, ఇడ్లీ పిండి 2 కప్స్ ఆఫ్ ఇడ్లీ పిండి అండి. ఈ ఇడ్లీ పిండి మనం మైదా ఏ కప్పుతో అయితే తీసుకుంటామో ఆ కప్పుతోటి 2 కప్పులు ఇడ్లీ పిండి అండి. అలానే ఇప్పుడు ఆనియన్, ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా పలుకుల్లాగా కట్ చేసుకుందామండి. అలానే కొత్తిమీర, ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలానే ఇలా సన్నగా కట్ చేసి పక్కన ఉంచుకున్న కరివేపాకు, అలాగే ఒక 3 పచ్చిమిర్చి ఇలా గుండ్రంగా సన్న సన్న పొలుకులుగా కట్ చేసుకున్నవి, అలానే మైదా పిండి. ఈ మైదా అనేది బోండాలోకి ఎక్కువ యాడ్ చేయకూడదండి. ఎక్కువ వల్ల బోండా అనేది సాగుతుంది, కరకరలాడదు. సో మైదా పిండి 1/2 కప్పు సరిపోతుంది. 1/2 కప్పు మైదా పిండి అయితే ఈ పిండిలోకి కరెక్ట్గా క్వాంటిటీ అనేది సరిపోతుందండి. బోండా కూడా కరకరలాడుతూ ఎంతో టేస్టీగా కుదురుతుంది. ఇప్పుడు వీటినన్నిటిని ఇందులోకి మిక్స్ చేద్దామండి. ముందుగా ఇందులోకి 1/2 కప్ సాల్ట్ యాడ్ చేసుకుందామండి. అలాగే ఇందులోకి ఒక చిటికెడు వంట సోడాని యాడ్ చేద్దాం. వంట సోడా కూడా ఎక్కువ యాడ్ చేయకూడదండి, బోండా అనేది నల్లగా తయారవుతుంది. హాఫ్ స్పూను వంట సోడా, అలాగే ఇందులోకి కట్ చేసి పక్కనుంచుకున్న సన్నని ఆనియన్ ముక్కలు ఇందులో మిక్స్ చేద్దాం. అలాగే కొత్తిమీర కూడా ఇందులో మిక్స్ చేద్దాం. అలాగే కరివేపాకండి, ఇది కూడా ఇలా మిక్స్ చేసుకుందాం. అలాగే సన్నగా గుండ్రంగా కట్ చేసి పక్కనుంచుకున్న పచ్చిమిర్చి, ఇది కూడా ఇందులోకి ఇలా యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ 1/2 కప్ ఆఫ్ మైదా కూడా ఇందులో యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా నీట్గా ఇలా కలుపుకుందామండి. ఇవన్నీ కూడా వేసి బాగా ఇలా కలుపుకుంటే బోండా అనేది చాలా టేస్టీగా వస్తుంది. చూసారు కదండి, పిండి అనేది ఎక్కువ వాటరీగా ఉండకూడదు. ఇలా మనం బోండా వేసుకోవడానికి ఇలా చక్కగా ఇలా ఉండాలి. మరీ గట్టిగా ఉండకూడదు. మనం ఇలా డ్రాప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇడ్లీ పిండి అంటే మీరు రవ్వ ఇడ్లీ అనుకుంటారేమో, రవ్వ కాదండి, మనం బియ్యం పిండి ఇడ్లీ చేసుకుంటాం కదండి, ఆ పిండి అండి. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా ఇలా కలిపి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు
ఇందులో ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ హీట్ అయ్యాక అందులోకి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అనేది వేసుకుందాం. చూసారు కదండి, ఇందులో ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా కూడా హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఈ బోండాలు ఈవినింగ్ టైపు స్నాక్స్ లాగా, అలానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా ఈజీగా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చూసారు కదా, ఇలానే అన్నీ కూడా పర్ఫెక్ట్గా యాడ్ చేసుకుంటే బోండా అనే టేస్ట్ కూడా చాలా టేస్టీగా కుదరద్ది. ఓకే అండి, చూసారు కదా, ఆయిల్ అయితే హీట్ అవుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ మిక్స్ చేసి పక్కన ఉంచుకున్న ఈ పిండిలో ఒకవేళ సాల్ట్ ఏదన్నా తక్కువైనా చూసుకొని ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. లేదంటే బోండా సాల్ట్ తక్కువైనా చప్పగా ఉంటుంది. సో సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా చూసుకొని, ఒకవేళ తక్కువైతే యాడ్ చేసుకొని, ఇందులో ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఈ బోండాలన్నిటి వేసుకుందాం. చూసారు కదా, ఆయిల్ బాగా హీట్ అయిపోయిందండి. బోండా అనేది ఇలా చిన్నవిగా వేసుకుంటే తొందరగా కుక్ అయిపోయి టేస్ట్ కూడా బాగుండిద్ది. చూసారు కదా, ఇలా అంటుకోకుండా ఒకదానికొకటి ఇలా కొంచెం దూరంగా బోండా అనేది ఆయిల్లో ఇలా వదులుదాం. ఇప్పుడు స్టవ్ అనేది హై ఫ్లేమ్లో ఉంచుకోకూడదండి. మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని బోండా అనేది ఫ్రై చేసుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో ఉండడం వల్ల ఏంటంటే బోండా లోపల కుక్ ముందే పైన బ్రౌన్గా అయిపోద్ది. సో స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కుక్ చేసుకుంటే లోపలంతా కూడా బోండా చక్కగా కుక్ అవుతుందండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందామండి వేగేలాగా. ఇప్పుడు బోండాని గరిటెతో ఇలా తిప్పుకుందామండి. చూసారు కదా, ఇలా ఒకదానికొకటి అంటుకున్నప్పుడు ఇప్పుడే ఇలా అంటే విడివిడిగా అయిపోతాయి. అప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా బోండా అనేది చక్కగా ఫ్రై అవుతుంది. చూసారు కదండి, బోండా అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపో వచ్చింది. కలర్ చూడండి ఎంత బాగుందో. ఇలా స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపలంతా కూడా ఈవెన్గా కుక్ అవుద్ది. హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల లోపల కుక్ అవ్వకముందే ఇలా పైన బ్రౌన్గా అయ్యి మాటిపోద్దండి. సో ఇలా మీడియం ఫ్లేమ్లోనే బోండాని చక్కగా ఇలా ఫ్రై చేసుకుందాం.
చూసారు కదండి, బోండా అనేది కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఒకసారి 1 మినిట్ మొత్తం ఇలా తిప్పుకుందాం. ఒకవేళ లోపల ఏదైనా కుక్ అవ్వకుండా ఉన్నా ఇలా ఈవెన్గా మొత్తం ఇలా రోల్ చేస్తూ తిప్పుకుంటే చక్కగా కుక్ అయిపోద్ది. చూసారు కదండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటిని ఇలా పక్కకు తీసుకుందామండి. ఓకే అండి, బోండా అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు వీటిని ఇలా ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదండి, ఇప్పుడు వీటిని ఇలా ఆయిల్ అంతా ఒడిచే వరకు ఇలా పెట్టి వీటిని ఇలా ఇప్పుడు ఒక ప్లేట్లో టిష్యూ వేసుకొని ఇలా ఈ బోండాలు అనేటివి ఇందులో ఇలా వేసుకుందాం. టిష్యూ ఇలా ఆయిల్ అంతా కూడా నీట్గా దీంట్లోంచి పీల్చి బోండాని బాగుంటుందండి. అంటే మనం తినేటప్పుడు ఆ చేతికి ఆయిల్ తగలకుండా బాగుంటుంది. చూసారు కదండి, బోండాని ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ బోండా అనేది చూద్దాం. చూసారండి ఎంత క్రిస్పీగా ఉందో. ఇప్పుడు ఇదంతా చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. దీన్ని ఇలా చూడండి, లోపల కూడా ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు చూడండి మొత్తం కూడా చక్కగా కుక్ అయ్యాయండి. ఈ వేడివేడి బాలు చల్లటి వెదర్లో ఈవినింగ్ స్నాక్ లాగా ఎంతో టేస్ట్గా ఉంటాయండి. ఇది ఈ కమ్మటి పచ్చడితో తినేసేయచ్చండి. చూసారు కదండి, ఈ బోండా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Shravani's Cooking. Thank you for watching. Please do subscribe.